ఏడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఇన్సైడ్ షేర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు వీడియో ప్రదర్శన చేయొద్దన్నారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దని తెలిపారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తరువాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని సూచించారు. నిన్న ఈ అంశంపైనే బీఆర్ఎస్ ఆందోళన చేశారు. మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాన్ని స్పీకర్ వెలువరించారు. ఏడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఇన్సైడ్ షేర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు వీడియో ప్రదర్శన చేయొద్దన్నారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడొద్దని తెలిపారు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తర్వాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలని సూచించారు. నిన్న ఈ అంశంపైనే బీఆర్ఎస్ ఆందోళన చేసింది. మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి నిర్ణయాన్ని స్పీకర్ వెలువరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, అంటే నిన్న బీఆర్ఎస్ నేతలు మీడియా పాయింట్ వద్దకు అలో చేయకపోవడంతో అసెంబ్లీ బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని గమనించాం. అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే అసెంబ్లీ నడుస్తుండగా ఖచ్చితంగా అసలు మీడియా పాయింట్కి వెళ్ళొద్దు, కేవలం బ్రేక్ టైంలో లేకపోతే సమావేశాలు ముగిసిన తర్వాతే వెళ్ళాలన్నట్లుగా సూచించినట్లుగా తెలిసింది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి మహేందర్. మొత్తానికి స్పీకర్ నిర్ణయంతో మొత్తంగా అసెంబ్లీలో మరోసారి చర్చ అయితే గతంలో ఉన్న రూల్స్ మాత్రమే పాటిస్తున్నాం అన్నట్టు ఇటు అసెంబ్లీ జరుస్తుండగా ఇటు ఎవరు కూడా మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం కానీ, ఇటు మీడియా సంస్థలు మీడియా ఎవరు కూడా లైవ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. ఇటు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు పూర్తిగా ఇది స్పీకర్ను అవమానించడమేనన్నట్టుగా దీన్ని పరిగణించవలసి ఉంటుంది అనేటట్టుగా మొదటగా పాత రూల్స్ మాత్రమే వాళ్ళు తిరిగి దీనికి తెరపైకి తీసుకొచ్చారు. మొత్తానికి అసెంబ్లీ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ వాడడం కానీ, అసెంబ్లీ నడుస్తుండగా ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమైనా తీసుకురావడం కానీ ఎలాంటి కూడా ఉద్దేశించి అది అనుమతించడానికి వీల్లేదు. మొత్తంగా అసెంబ్లీ స్పీకర్ రూల్స్ మాత్రం పటిష్టంగా పాటించాల్సిందన్నారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో వాళ్ళంతా కూడా నిరసన దిగారు. సో ఇవన్నీ మేము కొత్తగా పెట్టిన రూల్స్ కావు, గతంలో రూల్సే. కాబట్టి ఎవరు కూడా ఇటు వాకౌట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం, ఓవైపు అసెంబ్లీని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, 4 కోట్ల మంది ప్రజలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చట్టాలు చేస్తున్నారు అంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీడియా పాయింట్ వరకు దాని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం లాగుంటుంది. కాబట్టి మొత్తం సభలో అనంతరం సభ జరిగిపోయిన తర్వాత మీరు మాట్లాడాల్సింది ఉంటే మీడియా పాయింట్ వల్లకి మాట్లాడే స్వతంత్రం మీకు ఉంటుంది. కానీ సభ జరుగుతుండగా వెళ్ళి మాట్లాడడం అనేది కుదరని పని అనేటట్టుగా ఇటు కఠినమైన రూల్స్ స్పీకర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. దీనికి ప్రజలు మొత్తం ఇప్పటికీ కాంగ్రెస్ అంటే బీజేపీ కూడా స్వాగతించింది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇవన్నీ కూడా ఆంక్షలు విధించిన దానిపైన అయితే తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.